హాయ్ బంగారమ్స్, ఏంటి స్వర్ణ అంటే ఏదో వండేస్తున్నారు, కొత్త కొత్త శబ్దం వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన వంకాయ ముల్లంగి నెత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో చూద్దాం పదండి. పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి, ఒక ముల్లంగి, గుప్పుడు నెత్తళ్ళు అయితే సరిపోతుందండి. ఇదిగోండి, ఇన్నైతే కరెక్ట్గా సరిపోతాయి. మరి ఎక్కువైనా బాగుండవు, తక్కువైనా బాగుండవండి. ఇలా గుప్పుడైతే సరిపోతుంది. బుర్రా తోక కట్ చేసి వేడి నీళ్ళేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెత్తళ్ళు నానే లోపల వంకాయ, ముల్లంగి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా కట్ చేసుకుందామండి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ముల్లంగి శుభ్రంగా కడిగి తోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలైతే ఉడకవు, వంకాయ నెత్తల్లో ఉడికిపోతాయి కానీ ముల్లంగి మాత్రం ఉడకదండి. అందుకని నేను వీడియోలో చూపించినట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఏదైనా దూరం అయితేనే దాని విలువ తెలుస్తుంది అంటారు కదండి. వైజాగ్లో ఉండేటప్పుడు దీని విలువ తెలియలేదండి. ఎప్పుడైనా తిందామంటే ఎక్కడ దొరుకుతాయో తెలియదండి. ఒకసారి తెచ్చుకున్నాం కానీ ఏమీ బాగాలేవండి. ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా తెచ్చుకుంటాము, లేదంటే సాయి అయినా పంపిస్తాడు. ఎప్పుడు చికెన్లు మటన్లు కాకుండా ఇలాంటి వంటలు వెరైటీగా నోటికి రుచిగా ఉంటాయండి. అదీ కాక చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తిన్న అమ్మమ్మ చేతి వంటలు కదండి ఇవన్నీ. నెత్తలు డీప్ ఫ్రై, ఇగురు వండుకుంటారు కానీ ఇలా కలుపు వేసి వంటలు చాలామందికి రాదండి. ఎందుకంటే నీసు వాసన వస్తుంది అని అనుకుంటారు. వండే విధంగా వండితే నీసు వాసన అస్సలు రాదండి. ఎలా చేయాలో చూద్దాం పదండి. ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకోండి. టమాటా కూడా సన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా కరివేపాకు శుభ్రంగా కడిగి అదే ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. వంకాయ ఎప్పుడైనా చివర్లో కొయ్యాలండి. ముందుగా కోసేస్తే కండ్రెక్కిపోతాయి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక స్పూను ఉప్పు వేసి అందులో మనం కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకుంటే కండ్రెక్కకుండా ఉంటుంది. వంకాయ ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కాకుండా మధ్యస్థంగా కొయ్యాలండి. మరీ చిన్నవిగా కోస్తే ముద్దయిపోతుంది. మరీ పెద్దవిగా అయితే బాగుండదండి. ఎందుకంటే ముల్లంగి చిన్నగా కోసాం కదా. అన్ని వంకాయలు ఇలా ముచ్చికలు తీసేసి ఒకటే సైజులో కోసేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఉండాలండి ముక్కలన్నీ. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి నెత్తళ్ళు, ఇలాగా తెల్లగా వచ్చే వరకు కడగాలండి. కనీసం 10 సార్లైనా కడగాలండి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలు కరివేపాకు వేసి కాసేపు వేయించాలండి. టమాటా ముక్కలు మెత్తబడ్డాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించి మనం ఇందాక శుభ్రం చేసుకున్న నెత్తళ్ళు అందులో వేసుకోవాలి. బాగా నెత్తళ్ళు మాత్రం వేయించాలండి. ఆయిల్లో వేగాలన్నమాట. అప్పుడే నీసు వాసన లేకుండా ఉంటుంది. కొంతమంది అన్ని కాయగూరలతో పాటు నెత్తళ్ళు కలిపేస్తారండి. అప్పుడు నీసు వాసన వస్తుంది. ఇలా మనం ఆయిల్లో వేయించామనుకోండి అస్సలు నీసు వాసన ఉండదండి. బాగా నెత్తళ్ళు వేగాక ముల్లంగి ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని పావు స్పూను పసుపు, ఒక ఫుల్ స్పూను ఉప్పు వేసి ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ కలిసేటట్లుగా బాగా ఒక 2-3 నిమిషాలైనా ఆయిల్లో ముక్కలన్నీ వేయించాలండి. ముక్కలన్నీ ఆయిల్లో బాగా వేగాక మన కారానికి సరిపడా నేనైతే ఒక ఫుల్ స్పూను కారం వేసానండి. మీకు కావాలంటే మరి కాస్త వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, నెత్తళ్ళు ఉంటాయి కదా, అందుకని. బాగా ముక్కలు వేగాక ఒక గ్లాసు వాటర్ పోసుకొని చిన్న స్పూన్తో గరం మసాలా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి ముక్కలన్నిటికీ గరం మసాలా పట్టేటట్లు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. మూత తీసి నీరంతా ఎగిరిపోయి దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఉప్పు సరి చూసుకోండి. నేను ముందు ఒక ఫుల్ స్పూన్తో ఉప్పు వేశాను కదండి, అదే కరెక్ట్గా సరిపోయింది. మీకు కావాలంటే మరి కాస్త వేసుకోవచ్చు. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే వంకాయ ముల్లంగి నెత్తళ్ళు కర్రీ రెడీ. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకటే రకం కాకుండా ఇలా వెరైటీగా వండి చూడండి. మీ ఇంట్లో తప్పకుండా నచ్చుతారు నాన్ వెజ్ ప్రియులైతే మాత్రం. ఇది రైస్లోకే కాదండి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మేము చపాతీల్లోకే ఈ కర్రీ చేసుకున్నాము. రసం ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. నచ్చిందా? మరి నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్.
బాయ్ బంగారామ్స్.